యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలనా సిద్ధంగా అన్నది మన తెలంగాణలోన అమర వీరుల త్యాగంపై ఏర్పడ్డ ఈ నేలనా తిరుగుబాటు గొంతైగా వెలిండుర తీన్మారు మల్లన్న యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలనా సిద్ధంగా అన్నది మన తెలంగాణలోన అమర వీరుల త్యాగంపై ఏర్పడ్డ ఈ నేలనా తిరుగుబాటు గొంతైగా వెలిండుర తీన్మారు మల్లన్న జర్నలిజం జెండెత్తుకొని ఇగ గదులుతున్నవాడు అక్రమార్కుల గుండెల బాణం ఎక్కువెట్టినాడు సబ్బండ వర్గాల సమర శంఖమై సాగుతున్నవాడు కోట్ల గొంతుల కోసను గెలిపిన గొంతుకైనాడు ఉద్యమాలతో పురుడు పోసుకున్న తెలంగాణలోన ఉద్యమాలతో పురుడు పోసుకున్న తెలంగాణలోన దగాపడ్డ ఈ బాంచను బతుకుల భరోసా మల్లన్న అర యుద్ధం యుద్ధం అయుద్ధ యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలనా సిద్ధంగా అన్నది మన తెలంగాణలోన సిద్ధంగా అన్నది మన తెలంగాణలోన పక్షమై పేదల తరపున గలం ఎత్తినాడు ఎన్నాళ్ళు ఈ కన్నీళ్ళని కొట్లాడుతున్నవాడు నిప్పు కనికల్లె నిజాన్ని జాటే నిక్కు తెచ్చటోడు కడు పేదల కష్టం తెలిసి కను విప్పై కదిలిండు పిడికిలెత్తిగ జాగో అంటూ జనం మధ్యలోన పిడికిలెత్తిగ జాగో అంటూ జనం మధ్యలోన అరే తెగించి కొట్లాడే నైజమ్మ తీన్మారు మల్లన్న అర యుద్ధం యుద్ధం అయుద్ధ యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలనా సిద్ధంగా అన్నది మన తెలంగాణలోన సిద్ధంగా అన్నది మన తెలంగాణలోన గొంతుకై ప్రజలను ఇక మేలు గొలుపుతుండు వేలాది గొంతుకుల స్వరమై సమస్య తెలుపుతున్నవాడు ముందు తరాల ఉద్యమాలకు పునాదిగా ఇతడు బహుజనవాదం ఎత్తుకొని ఇక బయలుదేరినాడు మహనీయుల బాటల నడుస్తూ చీకటి చీల్చివేయాలని మహనీయుల బాటల నడుస్తూ చీకటి చీల్చివేయాలని రాజ్యాధికారం అనే తొలిపొద్దు కళ్ళార చూడాలని అర యుద్ధం యుద్ధం అయుద్ధ యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలనా సిద్ధంగా అన్నది మన తెలంగాణలోన అమర వీరుల త్యాగంపై ఏర్పడ్డ ఈ నేలనా తిరుగుబాటు గొంతైగా వెలిండుర తీన్మారు మల్లన్న యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలనా సిద్ధంగా అన్నది మన తెలంగాణలోన అమర వీరుల త్యాగంపై ఏర్పడ్డ ఈ నేలనా తిరుగుబాటు గొంతైగా వెలిండుర తీన్మారు మల్లన్న తిరుగుబాటు గొంతైగా వెలిండుర తీన్మారు మల్లన్న తిరుగుబాటు గొంతైగా వెలిండుర తీన్మారు మల్లన్న జెండెత్తుకొని ఇగ గదులుతున్నవాడు అక్రమార్కుల గుండెల బాణం ఎక్కువెట్టినాడు సబ్బండ వర్గాల సమర శంఖమై సాగుతున్నవాడు కోట్ల గొంతుల కోసను గెలిపిన గొంతుకైనాడు ఉద్యమాలతో
యుద్ధం అయుద్ధ యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలనా సిద్ధం అన్నది మన తెలంగాణలోనా సిద్ధం అన్నది మన తెలంగాణలోనా ప్రజల పక్షమై పేదల తరపున గలం ఎత్తినాడు ఎన్నాళ్ళు ఈ కన్నీళ్ళని కొట్లాడుతున్నవాడు నిప్పు కనికల్లె నిజాన్ని చాటే నిక్కు తెచ్చటోడు కడు పేదల కష్టం తెలిసి కను విప్పై కదిలిండు పిడికిలెత్తిగ జాగో అంటూ జనం మధ్యలోనా పిడికిలెత్తిగ జాగో అంటూ జనం మధ్యలోనా తెగించి కొట్లాడే నైజమ్మ తీన్మారు మల్లన్న అర యుద్ధం యుద్ధం అయుద్ధ యుద్ధం మిగిలే. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, నేను మీ తీన్మార్ మల్లన్న. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న. ఫ్రమ్ బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు, ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ చెరువు జరాది బంజానా ఆ బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్ట్ నుంచి ఇవాళ మనం లైవ్ ప్రత్యక్ష ప్రసారం మార్నింగ్ న్యూస్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ పెట్టడానికి గల ప్రధాన కారణం ఏంటంటే 2007 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేసి శిలాఫలకం వేసి కొన్ని డబ్బులు కూడా కేటాయించడం జరిగింది. కాకపోతే అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 13 ఏళ్ల పాటు ఈ ప్రాజెక్టు ముంగడబడలే. కేవలం 150-200 కోట్ల రూపాయలు దీనికోసం ఖర్చు చేస్తే దాదాపుగా 1,00,000 ఎకరాలకు సాగునీరు, అలాగే ఒక 5 మండలాలకు తాగునీరు కూడా అందేటువంటి అవకాశం ఉండే. ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్గా నిర్లక్ష్యం చేసింది అప్పటి ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా. సో ఇక్కడ స్థానికంగా ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఒకసారి మనం అక్కడ విజువల్ చూసుకుంటే ప్రాజెక్టుకి సంబంధించి ఇక్కడ ఇగో ఇది ప్రాజెక్టు ఆల్రెడీ కొంత కేటాయించారు. ఇక్కడ దాదాపు 3,000 పైచిలుకు ఎకరాలు 3,000 పైచిలుకు ఎకరాల భూసేకరణ జరగాల్సి ఉంటే కేవలం 1,000 ఎకరాల భూసేకరణ జరిగింది. రిమైనింగ్ అంతా పెండింగ్ ఉంది. మీరు అక్కడ చూడొచ్చు, అక్కడ వరకు ఆ కట్టలు కట్టినాయి. కానీ దీన్ని వాడుకుంటే ఇక్కడ ముందే నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ ప్రాంతం ఇది. ఇక్కడ తీవ్రమైనటువంటి సమస్యలు ఉంటాయి. కేసీఆర్ గతంలో చెప్పిండు 2013లో కానీ 2000 ఆ ప్రాంతంలో ఇక్కడ పాదయాత్ర చేసినప్పుడు ఆయనే చెప్పిండు, నల్గొండ జిల్లా బిడ్డలు ఏ పాపం చేసిరు, చందమామ వంటి పిల్లలు నడుములొంగిపోయి మొగులను చూడలేకపోతున్నారు అనే విషయాలు చాలా చెప్పిండు. ఒకవేళ ఈ కృష్ణానది నీళ్లు కనుక ఇక్కడ ఎత్తిపోతల ద్వారా పానగల్ నుంచి ఇక్కడికి వస్తే మట్టుకి ఇక్కడ ఎత్తిపోసేది. ఇక్కడ ఎత్తిపోస్తే ఇదంతా నిండేది. కానీ ఇవేమీ చేయకుండా 100 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టారు. కానీ ఇంకొంచెం ఖర్చు పెడితే ఇది ముంగడబడేది. ఆ పని చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. పదే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్తున్నటువంటి మాట కూడా అదే. ఏమని, ఈ ప్రాజెక్టు కడితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి పేరు వస్తుందని. అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ప్రాజెక్టుకి అడ్డం ఉండన్నట్టు ఇప్పుడు ఈ లెక్క ప్రకారం అయితే. సో ఇది కోమటిరెడ్డికి పేరు వస్తుందనో అదో ఇదో అని కాదు, ఇది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుకుండే. అది చేయకుండా ఎక్కడో దిక్కుమాలిన ప్రాజెక్టులు చేసుకుంటా కాళేశ్వరం పేరు మీద లక్షల కోట్లు పోసుకుంటూ ఉన్నారు. 200 కోట్లతో ఈ ప్రాజెక్టు పూర్తయ్యి ఇక్కడ ఇది జలకళ సంతరించుకుంటుంది. అక్కడ టన్నెల్ కూడా తవ్విరు. ఆ టన్నెల్ ఇంకొక 10 కిలోమీటర్ల టన్నెల్ ఉండాల్సి ఉంటే 8 కిలోమీటర్లు తవ్విరు, వదిలేసారు. సో ఈ ప్రాజెక్టు ఈ అందని కలగానే మారిపోయింది. మళ్ళీ ఈ బ్రాహ్మణ వెల్లెంల గ్రామం నుంచి ఎవరెవరు ఉంటారు, ఒక ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిది ఇదే ఊరు, తర్వాత మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిది ఇదే ఊరు, ఆ తర్వాత చిరుమర్తి లింగయ్య నకరేకాల ఎమ్మెల్యేది ఇదే ఊరు. ఇంకొకరు ఎవరు ఉండే, ఈ ముగ్గురే కదా. ఈ ముగ్గురు ఇప్పుడు ప్రజెంట్గా పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంతమంది ఉండి కూడా ఈ ప్రాజెక్టు పూర్తి అవుతలేదు. ఇటు చిరుమర్తి లింగయ్య గారి అధికార పార్టీలో చేరిపోయిన తర్వాత కూడా ఆయన తరఫున ఏం లాభం లేదు. ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ రాజగోపాల్ రెడ్డి గారు కానీ వీళ్ళు గత కొన్నేళ్ళుగా చెప్తున్నది ఒకటే మాట, ఇది కంప్లీట్ చేస్తే మాకు పేరు, మీకు పేరు ఎందుకు వస్తుంది నాకు అర్థం కాలే. ఇది ప్రజల పైసలతోటి ప్రజల పన్నులతోటి కడుతున్నటువంటి ప్రాజెక్టు. ఇది ప్రతిపక్షాలు అధికార పక్షాలు అన్ని నిజంగా మీకు పేరు వస్తుంది అనుకుంటే మరి మీరు ఏం చేయాలనో అడగండి, మేము రాజీనామా చేయాలన్నా ఏదో ఒకటి చేసి మరి ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయండి.
సో నేను ఒకటి చెప్పేది ఏంటంటే ఇట్లాంటి ప్రాజెక్టులు చాలా ఉన్నాయి పెండింగ్లో. ఈ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ ఈ ప్రాజెక్టును కనుక బ్రాహ్మణ వెల్లంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే 1,00,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది కదా. మరి కాళేశ్వరం ఎందుకన్నా క్వశ్చన్ వస్తుంది కాబట్టి కాళేశ్వరం కథ నడపడం కోసమే దీన్ని ఇప్పుడు పెండింగ్లో పెట్టినటువంటి కార్యక్రమం. సో మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఫెయిల్యూరు, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఫెయిల్యూర్ తోటి రైతులు ఇక్కడ, ఆ తర్వాత ఈ గ్రామాల ప్రజలంతా తాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. సో ఇక మనం మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే ఒకసారి ఇవాళ మార్నింగ్ న్యూస్లో ప్రధాన పత్రికలు ఏమేమి రాసినాయి అనేది ఒకసారి చూసుకుందాం. సో ఇప్పుడు ఈనాడు పత్రిక సో బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు గురించి ఇక్కడ స్థానికుల ప్రజలు కూడా ఏమనుకుంటున్నారని తెలుసుకునే కంటే ముందు మార్నింగ్ న్యూస్లో ఈనాడు ఏం చెప్తుందంటే, మీ ఇంటికి బడ్జెట్ ఉందా, ఆదాయానికి తగిన ఆర్థిక ప్రణాళిక అవసరం, ప్రతి రూపాయికి లెక్క ఉండాల్సిందే, ఆడంబరాలకు ఇది సమయం కాదు, కరోనా వేళ హెచ్చరిస్తున్న ఆర్థిక నిపుణులు అంటూ ఒక వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. ఇక కరోనా కష్టకాలంలో బడ్జెట్ ఉప్పుకెంత, పప్పుకెంత, కూరగాయలకెంత అనే బడ్జెట్ ఒక నిర్వహణ ఉందా మీ దగ్గర అని చెప్పి ఇది ఇట్లుంటే ఇక 1,04,599 దేశంలో 1,00,000 దాటిన కరోనా కేసులు. భారత్లో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య ఇది. అమెరికా తర్వాత 1,00,000 కేసులు దాటిన దేశం మనదే. కరోనా ఆనవాళ్లు మొదలై 325 రోజులు గడిచాయి. ఈ ఏడాది జనవరి 30న కేరళలో తొలి కేసు నమోదైంది. మొత్తం కేసుల్లో 75%, మరణాల్లో 78% కేవలం 10 రాష్ట్రాల్లోనే నమోదైనవి. తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేకమైనటువంటి కేసులు నమోదైనాయి, కానీ మన బాధ్యతల పోషెట్టి లెక్కలు చెప్పడు కదా, దాచి పెడతాడు. ఇది ఇట్లుంటే ఇక మళ్ళీ పాత విధానంలోనే వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు, స్లాట్ బుకింగ్ తాత్కాలికంగా నిలిపివేత, కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్న సీఎం, సందేహాల నివృత్తికి కాల్ సెంటర్. నేను మొత్తుకోలే మొదటి సంది, ఇది ధరణి కాదు దరిద్రము, దీంతో ముంగడబడది పని. ఆల్రెడీ కర్ణాటకలో ఈ సాఫ్ట్వేర్ వాడి పనికి రాదని తీసి పక్కకు వాడేసిరు. మళ్ళీ అదే మన బాతాల పోసేటి ఏదో డ్రామా కడుతుంది ఇది తీసుకొచ్చిండని చెప్పిన. ఏం చేసిండు మూడుజింతలపల్లి కాడ ధరణి అద్భుతం, ధరణి చూసి ప్రపంచం ఆశ్చర్యపోతుంది, చక్కెర వచ్చి కింద పడుతుందని చెప్పిండు. ఏమైంది? చక్కెర లేదు, ఉప్పు లేదు, మళ్ళీ ఆడికి వచ్చింది ఆడేసిన గొంగడ అన్నీ. యూటర్ను సీఎం, ఈయన పేరే యూటర్ను సీఎం, ప్రారంభిస్తాడు, ప్రచారం కల్పిస్తాడు, హైప్ తీసుకొస్తాడు, కింద పడేస్తాడు. ఇదే కథ. ఏదో పని చేస్తున్నట్టు యాక్టింగ్ చేయాలి కాబట్టి ఇదంతా. 3 నెలల పాటు 30,000 కోట్ల రూపాయల లాసు. ఈ కేసీఆర్ తలతిక్కల మోకాళ్ళలో ఉందో అరికాలలో ఉందో మెదడు అర్థం కాదు. ఒకటి చెప్తున్నాడు, తను చేయడు, ఒకటి చెప్తున్నాడు. ఈ ధరణి దరిద్రం పెట్టిండు. ఇగో మళ్ళీ ఆడిందో మళ్ళీ పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ అయిపోయానా. ఇవి ఇప్పుడు ఏమంటారా, ఇప్పుడు రియల్ ఎస్టేట్ దందా చేసుకుంటే లాగం, ఎవడన్నా ఫ్లాట్ అమ్మి బిడ్డ పెళ్లి చేసుకుంటే అనుకున్నోని 3 నెలల సంది వాడిని ఆగం చేసిండు. ఇట్లుంటుంది కేసీఆర్ పంచరం. ఇక ఇది ఇట్లుంటే బెంగాలీ మావైపే సువేందు సహా 10 మంది ఎమ్మెల్యేలు భాజపాలో చేరిక. ఈ 2021లో అధికారం మాదే, 200 సీట్లు పైగా గెలుస్తాం, అమిత్ షా ధీమా. చివరకు తృణమూల్కు మిగిలేది మమతా ఒక్కరేనని వ్యాఖ్య అంటూ ఏది పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అధిష్టానం అక్కడ దృష్టి సారించినట్టు కనిపిస్తూ ఉంది. బీజేపీ అధిష్టానం పశ్చిమ బెంగాల్లో ఈసారి ఖచ్చితంగా పాగా వేయాలన్న పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 10 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలను పార్టీలు చేర్చుకుంది. అందులో ఒక ఎంపీ కూడా ఉన్నటువంటి పరిస్థితి. 10 మంది ఎమ్మెల్యేలు ఒక ఎంపీని చేర్చుకున్నది. అందులో మమతా బెనర్జీకి కీలకమైనటువంటి నేతగా ఉన్నటువంటి సువేందు అధికారిని కూడా అమిత్ షా సమక్షంలో చేర్చుకున్నారు. చేరిన తర్వాత సువేందు అధికారి అమిత్ షా కాళ్ళు కూడా మొక్కినటువంటి పరిస్థితి. మొత్తానికి మమతా బెనర్జీ అక్కడ కాస్త గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. అక్కడ జేపీ నడ్డా కాన్వాయ్ పైన దాడి ఘటనలతో మొత్తం దేశంలో ఉన్న ప్రజలందరి అటెన్షన్ని పశ్చిమ బెంగాల్ లాక్కుంది. సో పశ్చిమ బెంగాల్లో రాబోయే నెక్స్ట్ ఇయర్లోనే ఎలక్షన్ జరగబోతున్నాయి. ఫలితం ఎట్లుండదో చూడాలి. పార్టీ ఏం చెప్తే అది చేస్తా, అప్పగించిన బాధ్యతలు నిర్వర్తిస్తా, కాంగ్రెస్ అసంతృప్తుల సమావేశంలో రాహుల్. చింతన్ బైఠక్లకు సోనియా సుముఖత అంటూ ఒక వార్త. పార్టీ ఏం చెప్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షుడిగా రాహుల్ గాంధీనే నియమించబోతున్నట్టు కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో పార్టీ ఏం చెప్తే అది చెప్తా అని చెప్తా ఉన్నాడు. అక్కడ రాహుల్ గాంధీ గారినే ఏఐసిసి అధ్యక్షుడిగా నియమించడం ఎంత సబబో, ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారినే మళ్ళీ నియమించడం అంతే సబబు అవుతుంది. ఎంత అద్భుతంగా ఉంటుందో ఇక మీకు తెలుసు. ఇక కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా సార్, పార్టీ మీ ఇంటిదా, ఇంటికే రైస్ మిల్లు ఇక్కట్లకు చెల్లు. ఈ చిత్రంలో కనిపిస్తున్న సంచార రైస్ మిల్ అట. దీన్ని మంచిర్యాల జిల్లా ఆజిపూర్కు చెందిన పార్వతి లచ్చయ్య అనే రైతు బీహార్లో 5.5 లక్షలకు 5.5 లక్షలు కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకొచ్చిందట. సంచార రైస్ మిల్లుతో రైతుల ఇళ్ల వద్దకే వెళ్ళి ధాన్యం మరబట్టి బియ్యంగా మారుస్తున్నారట.
45 నుంచి 60 HP సామర్థ్యం కలిగిన ట్రాక్టర్ ఇంజన్ సాయంతో నడిచే రైస్ మిల్లు వచ్చింది అంతే. పేకమేడల ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో 36 పరుగులకే కుప్పకూలిన భారత్ అంటూ ఏం కాదు. ఇదేం పొద్దుకొచ్చేదా మాపుకొచ్చేదా కానీ. మిర్యాలగూడ ఉపాధి మేడ ఆసియా ఖండంలో బియ్యం పరిశ్రమలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి, దేశ విదేశాలకు ఎగుమతి అంటూ ఒక వార్త. ఇక మిర్యాలగూడలో ఉన్నటువంటి మిల్లర్లను అయితే బాగా బదనాం చేసిండు కేసీఆర్. సన్నోట్లు ఈనగొట్ట అన్నాడు, మిల్లర్లకు టోకన్ ఇస్తే వాళ్ళ అవస్థ కాదు, వాళ్ళ లెక్క కాదు. ఇక ఇది సంగతి. శ్రీధర్ కార్టూన్ శశికళ విడుదలకు ఏర్పాట్లు, ఆమె విడుదలకు బయట మా ఏర్పాట్లు మేము చేస్తున్నాం. ఏనుగు అంబారి గింబారి అంతా పెడతావురట. సో ఇది ఈనాడు. ఇక వెలుగు దినపత్రిక చూద్దాం. 36 ఆల్అవుట్ టెస్ట్లో ఇండియా లోయెస్ట్ స్కోర్ 36 పరుగులకి ఆల్అవుట్ అయ్యారట. ఈ 36 అయితేంది, 360 అయితేంది, ఏ రైతు కానీ అన్నం వచ్చేది ఉందా ఇప్పుడు దాంతో? రిజిస్ట్రేషన్లకు పాత పద్ధతి రేపటి నుంచి అమలు, నాన్ అగ్రికల్చర్ రిజిస్ట్రేషన్లకు వర్తింపు, ముందస్తు స్లాట్ బుకింగ్స్ నిలిపివేత, నేరుగా కార్డు సిస్టమ్ ద్వారా రిజిస్ట్రేషన్లు, 105 రోజుల తర్వాత మళ్ళీ మొదలు. ఆధార్ ఫ్యామిలీ మెంబర్ల వివరాలు అవసరం లేదు. ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్ల విషయంలో మాత్రం ఇంకా గందరగోళం. ఇది కథ. ఆందోళనలో 25.59 లక్షల ప్లాట్ల ఓనర్లట. కేసీఆర్ చేస్తే కథ గిట్లుంటుంది. ఏది అశోకవనమే తెలంగాణ రాష్ట్రాన్ని. ఆ వెనుకట ఆ రామాయణంలో రాములు అశోకవనం చేసినాయో లేదో, కోతులు జడిపినాయో లేదో, కానీ తెలంగాణను అయితే బరాబరి జడుపుతా ఉన్నాడు. ఏ రంగాన్ని ఊళ్ళో కూడా పాపిస్తోడు ఉంటాడట, వాడు కాలు పెడితే కథ అన్నమాట. గట్లే ఉంది కథ. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఏ రంగంలో కాలేస్తే సర్వనాశనం. ఇక మళ్ళా గోలుకుంటొట్టిగా 105 రోజులు. ఎంత గోస, ఎంత కథ. రిజిస్ట్రేషన్ లాగిపోయి ఈయనేదో పొడుస్తాడు, ఈయనేదో పీక్తాడు అని చెప్పి ఓ గందరగోళం. పాలాభిషేకాలు, రెవెన్యూ చట్టాలు, రిజిస్ట్రేషన్ల చట్టాలు. ఇప్పుడు పోయి ఇక పాలు పోస్తారో మలం పోస్తారో ఇక మీ ఇష్టం. ఇక దీనికి కూడా పాలాభిషేకం చెప్పి లేకపోతే. ఆందోళనలో 25.59 లక్షల మంది ప్లాట్ల ఓనర్ల వాళ్ళ ఉసురు పుచ్చుకున్నాడు చూడిగా. ఇగో డ్రామారావు. జనవరి నుంచి మంచినీళ్ళు ఫ్రీ, హైదరాబాద్లో ఇంటింటికి 20,000 లీటర్ల వరకు ఉచితం. డ్రామారావు. కేసీఆర్ హామీని అమలు చేస్తున్నాం, 1-2 రోజుల్లో గైడ్ లైన్స్ రెడీ. వాటర్ బోర్డు ఆఫీసర్లతో భేటీ అయిందట. 20,000 లీటర్లు అంటే ఇప్పటిదాకా హైదరాబాద్లో వాటర్ ఎంత వస్తే అంత వాడుకునేది. ఇప్పుడు 20,000 లీటర్ల వరకు ఫ్రీ అంటే ఏందన్నట్టు? మీటర్ పెడితేనే కదా ఇది కొలిచేది. మీటర్ పెట్టకుంటే 20 ఎట్లా అంటే ప్రతి నెలకు మీటర్ పెట్టబోతుంది అన్నట్టు. ఆర్టీసీ టికెట్ ఛార్జీలు రౌండ్ ఫిగర్, చిల్లర సమస్య పేరుతో టికెట్ల ధర పెంపు, త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అమలు. చూసిరుగా కేసీఆర్ కథ ఎట్లుందో. టికెట్ల ధరలు పెంచండి. ఇప్పుడు అదేంది? ఇప్పుడు నార్గెట్పల్లి నుంచి నల్గొండకు 11 రూపాయలు లేకపోతే 17 రూపాయలు ఉందనుకో, 17 రూపాయల ఆటాను 17 ఉందనుకో. ఇప్పుడు ఈ ₹1-2 బిల్లలు దొరకలేవని చిల్లరతో కేసీఆర్కి. ఇప్పుడు ఎంబీబీఎస్ సీట్ల భర్తీలో రిజర్వ్డ్కు అన్యాయం, స్లైడింగ్లో మిగిలిన సీట్లను 2వ విడత కౌన్సిలింగ్లో కలిపేశారు. ముందు రిజర్వ్డ్ సీట్లు, ఆ తర్వాత ఓపెన్ కేటగిరీ సీట్ల భర్తీకి సర్కార్ ఏర్పాట్లు. ముందే ఓపెన్ కేటగిరీ సీట్ల భర్తీ చేయాలని బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాల డిమాండ్ అట. ఇగో ఇట్లా చేస్తూ ఉన్నారు చూడు. ఏడ చూడు మోసమే. మన టార్గెట్ 2023 వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాలి. తరుణ్ చుగ్. కేసీఆర్ అవినీతి కుటుంబ పాలనతో జనం విసిగెత్తారు, ఆల్టర్నేట్గా బీజేపీ వైపు చూస్తున్నారు. టీఆర్ఎస్ ఫెయిల్యూర్స్ను ఎండగట్టండి, నిత్యం ఏదో ఒక సమస్యపై పోరాడండి. కార్యకర్తల త్యాగాలతోనే బీజేపీ ఈ స్థాయికి చేరిందని కామెంట్. బీజేపీ కోర్ కమిటీ ఆఫీస్ బేరర్స్, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఇన్ఛార్జీలతో వరుస భేటీలంటూ బీజేపీ ఇక్కడ పాగా వేస్తామని చెప్తా ఉంది. ఇక ఇంకోటి ఏంది? పెళ్లింట్లో చోరీ, మరో 4 రోజుల్లో పెళ్లి జరగాల్సిన ఇంట్లో దొంగలు పడి 84 తులాల బంగారం, 7.5 లక్షలు ఎత్తుకపోయారట. మహబూబ్ నగర్ జిల్లా బోయిన్పల్లిలో జరిగిందట. మమతాజీ మీ పార్టీలో మిగిలేది మీరొక్కరే, అమిత్ షా. ఇక సంస్కరణలతోనే ఈ స్థాయికి ఎదిగినాం, కేంద్ర ప్రభుత్వ సంస్కరణలతో ఎందుకు ఇండియా అనే స్థాయి నుంచి ఇండియా ఎందుకు కాకూడదు అనే స్థాయికి దేశం ఎదిగిందని ప్రధాని. టాపిక్స్ మాత్రం ఆ కొటేషన్స్ అద్భుతంగా ఉంటాయి మోడీ గారు చెప్పేటి. ఈ పదాలే మరి పని ఎట్లుంటుందో మీకు ఎరికే. రాష్ట్రంలో జాబ్స్ ఇంకా రావాలి, రాష్ట్రంలో ఉద్యోగాలు ఇంకా రావాల్సి ఉందని, ప్రస్తుతం ఉన్న ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలని టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ గంటా చక్రపాణి అన్నారు. ఇక ఆ కుర్చీలు ఉన్నంతసేపు ఏం మాట్లాడలే. ఏది చైర్మన్ పోస్ట్ చేయగానే కుర్చీలు ఉన్నంతసేపు భజన కీర్తనలనే ఉన్నాడు. ఇప్పుడు పోయిందిగా, మళ్ళీ రెన్యువల్ లేదుగా. ఉద్యోగాలు రావాలి, ఇప్పుడు మళ్ళీ విమర్శలు, మళ్ళీ కథ మొత్తం గింతే. వీళ్ళంతా ఈ ఉద్యమకారులు ఎవరైనా పదవులు ఇవ్వగానే సలబడతారు, పదవులు అయిపోగానే
ఎంతమంది అప్లై చేసుకున్నారు, ఎంతమంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుడేమో ఎవరు పట్టించుకోలే. ఇంకా ఉద్యోగాలు ఇవ్వాలి, ఇచ్చినవన్నీ ఏమో సార్ ఇక మీకేరక. గంజాయి దాచుడు ఎట్లా, స్మగ్లర్లకు శిక్షలు ఎట్లా? ఏటా 100 క్వింటాలకు పైగా పట్టుబడుతున్న గాంజాను ఏం చేయాలో ఎక్కడ దాయాలో తెలియక ఠానాలోనే మూటలకు మూటలు పడేస్తురట. కేసీఆర్ కప్ప చెప్తే టెండర్లు పిలుస్తాడు, దాని మీద పైసలు కావాలి, మరి ఏం చేస్తాడు. వావ్ సూపర్ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్. ఇదేందో హెలికాప్టర్లు అది విన్యాసాలు. ఇక అబ్బా వాటర్ ఫౌంటైన్ కాదు, నడి రోడ్డుపై వాటర్ ఫౌంటైన్ ఏంటి అనుకుంటున్నారా? ఇది అది కాదు. హైదరాబాద్కు మంచినీళ్ళు తీసుకొచ్చే ఓ భారీ పైప్ లైన్ అత్తాపూర్ మెహదీపట్నం వద్ద వలిగి ఇగో ఇట్లా నీళ్లు పైకి ఎగజిమ్మాయి. సుమారు 2-3 గంటల పాటు ఇలా రోడ్డుపై వృధాగా పోయాయి. ఇక్కడ పైప్ లైన్ లీక్ అవుతుందని 4-5 రోజుల క్రితమే ఫిర్యాదు చేసినా అధికారులు ఎవరు పట్టించుకోలేదని స్థానికులు అంటున్నారు. ఇది కథ. ఉరితాలతో ప్రగతి భవన్కు రుణమాఫీ చేయాలని, ఫసల్ బీమా యోజనకు రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా రైతులు నష్టపోయామని శనివారం ప్రగతి భవన్ ముట్టడించారట. ముట్టడిస్తే వీళ్ళని గోశామాయలకు వేసుకొని పోయారు. గోశామాయల కాడ అలా ఉరితాలు పట్టుకొని చెప్తా ఉన్నారు. ప్రగతి భవన్ లోపలికి వచ్చి గుంజుకొస్తారు ఏదో ఒక రోజు. పరిస్థితి ఆడికే వచ్చిందిగా. సో వెలుగు దినపత్రిక ఇది వస్తే ఇప్పుడు స్థానికంగా ఈ ఉదయ సముద్రం బ్రాహ్మణ వెలంలో ఎత్తిపోతల పథకం కానీ ఇక్కడ నకరేకల్ అంటున్నా, ఇది ఏం నియోజకవర్గం, నగరేకల్ నియోజకవర్గంలోకి వస్తుంది. ఈ నగరేకల్ నియోజకవర్గంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏంది, ఇక్కడ ఉన్న ఉద్యోగాలు, ఇక్కడ మళ్ళీ కంపెనీలు అడగోలుగా ఉంటాయి, ఆడోటి ఉంటాయి. స్థానికులకు ఉద్యోగాలు ఉండవు. ఏమున్నా లేబరు చీపురుగట్ట పని ఇక్కడ వాళ్ళకు, మిగతాదంతా అక్కడ వాళ్ళకి పోతుంది. ఎవడు ఎత్తుకపోతాడు ఏమో మరి. పెద్ద కంపెనీలునే ఇక్కడ వాళ్ళకు ఉద్యోగాలు లేవు, ఇక్కడ నీళ్లు లేవు, ఇక్కడ తాగునీళ్ళే గతి లేవు. సో మరి స్థానికులు ఏం చెప్తారో చూద్దాం. మీ పేరండి? నా పేరు ప్రశాంత్. ఇక్కడ మాది ఇక్కడే పక్కన చౌడంపల్లి గ్రామం. మా ఇక్కడ ఈ రిజర్వాయర్ కోసం మా భూములు కూడా కొన్ని 100 భూములు కూడా ఇందులో పోయినాయి. ఆనాడు మాకు ఇక్కడ మన ప్రాజెక్టు పడితే చాలా సస్యశ్యామలం అయితే తాగునీరు నీటి సమస్య. ఇక్కడ నల్గొండ జిల్లా అంటేనే ముఖ్యంగా ఫ్లోరైడ్కి మనకు సాగునీటికి ఎక్కువ ఇంపార్టెంట్ కావాలి. మనకు ఫ్లోరైడ్ కూడా ఎక్కువ ఉంది. అలాంటి తరుణంలో మనకి ఈ ప్రాజెక్ట్ వస్తుంటే మాకు నీళ్లు ఉండి గ్రౌండ్ లెవెల్లో మంచిగా మేము ఉపాధికైనా ఏదైనా చేసుకుని అనుకున్నాం. కానీ 2007లో ప్రారంభమైంది. ఇప్పటికి 13 ఏళ్ళు అయినా కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి డెవలప్ కాకుండా ఉంది. దాదాపు ఎండింగ్లో ఉంది, ఒక 10% 15%లో ఉంది. దాన్ని కూడా నత్తనడకం జరుగుతుంది. ఇంతకుముందే మన కేసీఆర్ సార్ చెప్పిండు మనకు 2019 ఎలక్షన్ల నల్గొండ జిల్లాని దత్తత తీసుకుంటా అని. కానీ ఇక్కడ చూసినట్టే దత్తత తీసుకున్నట్టుగా లేదు, మమ్మల్ని దారుణంగా దోసుకున్నట్టే ఉంది. మేమేం పాపం చేసినామని. ఇక్కడ మా కిందిలో ఉన్నటువంటి మా భూమి వేసిన పత్తి చేను, దానికి మందు కొట్టాలంటే కూడా మేము ఊర్లోకి వెళ్ళి ట్యాంకులకు వెళ్ళి నీళ్ళు తీసుకొని పోతాం క్యాన్లల్లో. అక్కడ చుట్టుపక్కల బోర్లు ఏమి పోయావు. అక్కడ బోర్లు పోయకుండా ఎవరి దగ్గర పోయినా అరకొర నీళ్ళు వస్తాయి. కనీసం గట్టిగా ఏదైనా పండుగ వస్తే ఊరు మొత్తానికి 2 రోజుల దాకా నీళ్ళు ఉండవు, మోటార్లు పనిచేయవు. అలాంటి స్థితిలో ఉన్నాం. ఇక్కడ చుట్టుపక్కల నల్గొండతో పోల్చిన ఫ్లోరైడ్తో చెప్పాలంటే మన నల్గొండ అనేది ఇప్పుడు ఫ్లోరైడ్ జిల్లా. కానీ నీటి సమస్య తీరుతున్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ వచ్చింది. కానీ ఇప్పటి వరకు తీరకుండా ఉండడం వల్ల చాలామంది కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికి నీటి సమస్య, తాగునీటి సమస్య తీరకపోవడం ఇది నిజంగా కేసీఆర్ ఎంపీ వాళ్ళని అడిగితే వచ్చినప్పుడల్లా సార్ వాళ్ళు చెప్తున్నారు ఇది ఖచ్చితంగా అవుతుంది, మేము చేపిస్తాం, అడుగుంటున్నాం, నాకు పేరు వస్తుందనే ఉద్దేశంతో ఇలా ఆపుతురన్న ఇదే మాట తీయడం జరుగుతుంది. ఇది జరగదు సార్, ఎందుకంటే మనం ఏ విధంగా అయినా జరగదు. కానీ వాళ్ళు చెప్పే మాట ఇప్పుడు వాళ్ళు పేరు వస్తుందని చెప్తే వాళ్ళే అడ్డం ఉన్నట్టు కదా మరి ప్రాజెక్టు. అదే సార్, వాళ్ళు రాజీనామా చేయాలి, లేకపోతే ఏదైనా ఒకటి చేసి మరి చెప్పిస్తారా, లేకపోతే ఏం చేస్తారా, లేకపోతే ఇలా కమిషన్లు అయిపోయినాయా మరి వాళ్ళకి దొరుకుతలేవు, మాకు అర్థం కావట్లేదు. మరి దీనికన్నా వెనుకొచ్చిన కాళేశ్వరం సార్, దీనికన్నా వెనుకొచ్చిన కాళేశ్వరం అయిపోయింది, ప్రాజెక్టు కూడా అయిపోయింది, 2వ విడత అంటున్నారు. దీనికంటే ముందు ప్రారంభమైన ఇది కూడా నల్గొండ జిల్లా, ఇది కూడా తెలంగాణలో ఉన్నది ఒక జిల్లా. ఇదేమన్నా మహారాష్ట్రలో ఉందా లేకపోతే పక్క రాష్ట్రంలో ఉందా? ఇది ఎందుకు దీనికి ఇంత జాప్యం? మేము ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజలం కామా? మాకు నీరు అందుద్దా? వేరే చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల వాళ్ళే, జిల్లాల వాళ్ళే తెలంగాణలో ఉన్నటువంటి బిడ్డలా? మేము కదా తెలంగాణ బిడ్డగా, ఈనాడు తెలంగాణ బిడ్డగా ఆడుతున్నా మాకు నీటి సమస్య ఉందని మీకు కూడా తెలుసు. ఈ ప్రాజెక్టు వల్ల ఎంతోమంది ఉపయోగం జరుగుతుందని కూడా తెలుసు. కానీ ఇలాంటి జాప్యం చేయడం మేము చాలా జీర్ణించుకోలేకపోతున్నాం. ఎంతోమంది రైతులు కూడా ఇక్కడ ఆత్మహత్య చేసుకున్న తరుణంలో ఉన్నది. ఒకసారి ఇప్పుడు దక్షిణ తెలంగాణ ఎడారి ఓవైపు సంగమేశ్వరం పేరుతోటి, ఇప్పుడు ఇది దక్షిణ తెలంగాణలో ప్రధానమైనటువంటి ప్రాంతం నల్గొండ, ఖమ్మము, రంగారెడ్డి. అరే జర అటు పోయే శిక్షాపన్న పెట్టి జర
ఈ అన్నిటి ప్రాంతంలో ఇక్కడ నిర్లక్ష్యం కనిపిస్తలేదా ప్రభుత్వానికి? ఎందుకు ప్రభుత్వాలు ఇట్లా చేస్తున్నాయి? అదే ఇప్పుడు కాళేశ్వరంలో నిన్న మన కరోనా పరిస్థితుల్లో కూడా ఆగమాగంగా 20,000 కోట్లకు టెండర్లు పిలిచిండ్రు. అది ఇప్పుడు చూస్తే నీళ్లు ఎక్కువ తీసుకుంటలేమని ప్రభుత్వమే చెప్పింది. రైతులకు ఒక టీఎంసీ పారదని గవర్నమెంటే చెప్పింది. మరి ఆ అవసరం లేని నీళ్ళ కోసము 20,000 కోట్లు అటు ఆగమాగంగా కరోనాలో ఎవరిని పట్టించుకోకుండా కరోనాలో 20,000 కోట్లు టెండర్లు పిలవడం. ఆ 20,000 కోట్లల్లో కనీసం వీళ్ళ ప్రజాప్రతినిధులకు ఈ టెండర్ బిడర్ వేసిన వాళ్ళు 10% అని ఓపెన్గా ఉంది ఈ ఒక 20 ఏళ్ల నుంచి వెళ్ళి. వీళ్ళకి ఎవడు టెండర్ తీసుకున్నా కానీ ఒక 10% వీళ్ళకి ముట్ట చెప్తాడు. కానీ ఇది 20%. కాళేశ్వరం 20%, 30% తెలియదు. 35%. 35%లో ఒక్క 5% పెట్టినా ఈ ఉదయ సముద్రం అవుతుంది. ఇక్కడ ఏడవల్లి అని పక్క గ్రామం. అమెరికా నుంచి వెళ్ళి బయట దేశం ప్రతినిధులందరూ అయ్యో 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 అని ఎన్నో ఏళ్ళకి వెళ్ళి రాజశేఖర్ రెడ్డి వచ్చినప్పుడు కొన్ని ఫోటోలు ఇట్లా పేపర్లో ఇట్లా విచ్చల విడిగా తీసిరి. ముడ్లు వంగిన వాళ్ళు, మూతొంకర పోయిన వాళ్ళు, కాలు వంగిన వాళ్ళు, చెయ్యి వంగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మాకు నార్కట్పల్లికి 2 కిలోమీటర్లు ఎడవెల్లి. అసలు తాగునీరు అనేది ఫ్లోరిన్ అసలు టీడీఎస్ చెక్ చేస్తే వాటర్లో కనీసం 1100, 1200, 1300 ఉంటుంది. ఇక్కడ కనీసం అల్లా ఒక 5% పెట్టినా కానీ ఈ ఉదయ సముద్రం అయిపోతుంది. రైతులు 1,00,000 ఎకరాలు ఈ రాజకీయ నాయకులు తినే పైసల్లో 1% పెట్టిన ఉదయ సముద్రం అయితే పూర్తయిపోతుంది. కమిషన్ల కోసం, వాళ్ళ రాజకీయాల కోసం ప్రాజెక్టులు ఆపడము, లేకపోతే ఇది ఏదో వాళ్ళ ఇళ్ళలో సొమ్ము పెడుతున్నట్టు, ఇది ప్రజల పన్నులతో కడితే పన్నులతో కట్టే ప్రాజెక్టులకు కూడా వాళ్ళు కితాబిస్తూ నీ పేరా నా పేరా కొలుచుకుంటారు. ఎట్లా నాకు అర్థం కాలేదు. ఇదంతా అల్టిమేట్గా ప్రజలకు మంచి జరగాలి ఏ నాయకుడు చేసినా. అది జరగకుండా మోసం చేస్తూ ఉన్నాడు. ఓ వైపేమో ఇప్పుడు దక్షిణ తెలంగాణ మొత్తం ఎడారయ్యే పరిస్థితికి వచ్చింది. ఇక్కడ ప్రాంత నాయకులు ఎవడు పట్టించుకోడు. ఇప్పుడు అక్కడనే నీళ్ళు లేకపోతే ఈడికి ఎట్లా వస్తాయి? ఇంకా రేపు పొద్దుగాల ప్రాజెక్టు కట్టినా కూడా లాభం లేదు. కాబట్టి ఈ నల్గొండ నాయకులు కానీ, ఇక్కడ మహబూబ్ నగర్ కానీ, రంగారెడ్డి నాయకులు కానీ, మీరున్నటువంటి పార్టీ నాయకులు కానీ దీనిపైన స్పందించాలి. ఈ సంగమేశ్వరం అనేది చాలా పెద్ద దెబ్బ పడుతుంది. వాడు మొత్తం ఫుట్బాల్ బుడి కాడికి లేపుకొని పోతా ఉన్నాడు. ఓ రకంగా కృష్ణానదినే మళ్ళిస్తా ఉన్నాడు. ఆడనే నీళ్ళు లేకపోతే వీడికి రాలేవిగా. మరో తెలంగాణ ఉద్యమం నల్లగొండ మహబూబ్ నగర్కి వెళ్ళి మళ్ళీ ఉధృతం అయితే తప్ప, రైతులు అందరూ ఏకమై అందరికి అర్థమయ్యి ఏకమైతే తప్ప ఇది అటు జగన్ తీసుకుపోయేది ఆగదు. ఇద్దరు ములాఖత్ ఆయన టెండర్లు పెట్టిన నాడే ఈయన భోజనానికి పిలిచిండని న్యూస్లలోనే వస్తుండే. ఇంకా మరి సో ఇది పరిస్థితి ఇక్కడ ప్రాజెక్టుకి సంబంధించి. ఇక ఒకసారి ఆ పెద్ద ఈయన నువ్వు ఎక్కడి నుంచి సమస్య ఏంది చెప్పు. అయ్యా మల్లన్న గారు, మాది కోదాడ నియోజకవర్గం, చిలుకూరు మండలం, నారాయణపురం అండి. నేను పూర్తి 100% అంధవికలాంగుడిని. నా కుమారుడు 100% మానసిక వికలాంగుడు. నాకు ఒక 2 ఎకరాల 10 గుంటల భూమి 2006 సంవత్సరంలో మా చెల్లెని చేసుకున్నటువంటి కైలాస్ వెంకటేశ్వర్లు ప్రభుత్వ ఉద్యోగి అండి. నాకు అప్పు పెట్టిండు. అప్పు కింద అక్రమంగా మొత్తం దున్నిండు 2 ఎకరాల 10 గుంటలు. సరే, తర్వాత ఎకరం 30 గుంటలు నాతో సంబంధం లేకుండానే ఎంఆర్ఓకి లంచం ఇచ్చిండో ఏమి ఇచ్చిండో పట్టా చేయించుకుంటుండు. అది కొంతకాలం ఆర్డీఓ ఆఫీసులో కోర్టులో నడిచింది. ఈయనకు పూర్తిగా సపోర్ట్. ఈయన క్లాస్మేటు, ఈయన పంచాయతీలు చేయడానికి కూడా పోతాడు ప్రభుత్వ ఉద్యోగం. ఆయనకి రైట్ హ్యాండ్ అండి. బల్లమల్ల యాదవ్కి రైట్ హ్యాండ్. నేను అయినా తిరిగి ఆర్డీఓ కోర్టు చుట్టూ తిరిగి ఆశోదుకున్నాం. మొన్న లాక్డౌన్ సమయంలో ఆర్డీఓ కోర్టులు ఎత్తేసారు. సరే, నాకు ఒక 19 గుంటలకు పాస్బుక్ వచ్చిందండి. డబ్బులు వస్తున్నాయి, రైతు బంధు. 2 సంవత్సరాల సంది ఈ 19 గుంటల కోసం నేను ప్రయత్నం చేస్తున్నా. నన్ను చంపటానికి కూడా ప్రయత్నం చేస్తున్నా. అయినా నేను సావాలని కూడా సిద్ధంగా ఉన్నా. నా పిల్లగాడు మానసిక వికలాంగుడు అండి. వాని కోసం నేను సాగులకైనా తెగిస్తా. నేను పైరు వేసిన నైట్ ఆడనే పండుకుంటున్నా. నాపై ఏదైనా హత్యా ప్రయత్నం జరిగితే దానికి కారణం ఆయనని నేను ఎంత చెప్పనండి. నా 19 గుంటలు నాకు రావాలి, లేకపోతే నేను సావటన్నా కావాలి. నాకు రైట్స్ ఉన్నటువంటి పాస్బుక్లు ఉన్నాయి. మొత్తం దానికి సంబంధించిన గతంలో ఎస్పీకి, ఎస్ఐకి, డిఎస్పీ, కలెక్టర్కి కూడా రిపోర్ట్లు ఇచ్చిన వాటికి సంబంధించిన పోస్ట్ కార్డులు ఉన్నాయి. అన్ని రకాల రైట్స్ ఉన్నాయి. పాస్బుక్ 1B ఇవన్నీ కూడా ఉన్నాయి. మల్లన్న గారు, దయచేసి మీ యొక్క ప్రోగ్రాం మీరు బయలుదేరిన కానించి పాదయాత్ర ఫస్ట్ నుంచి నవంబర్ 1 నుంచి మీ పాదయాత్ర చూసి దేవుడు అటువంటి వాడు మల్లన్న మనకు ఒక అండదొరికి మీపై ఆశ పెట్టుకున్నా. సచ్చినా మీదే నా జీవితం, బతికిన మీదే అండి. నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడలే
దున్నుకుంటాను. ఇంక నాకు న్యాయం జరగాల. 19 గుంటలు నేను దున్నుకున్నా, దాని మీదకి పోతే నేను సంవత్సరం అయినా కూడా నేను ఆ భూమి కాడనే పండుకుంటానండి. రైట్, ఓకే. ఇది వీళ్ళ బావగారు ఆయన భూమిని కబ్జా పెట్టిండు, అక్రమంగా పట్టా చేసుకున్నాడు. కనీసం ఆ 19 గుంటల భూమి అని ఇస్తే నా బిడ్డ, నా కొడుకు మానసిక వికలాంగుడు, నాకు పూర్తి స్థాయిలో కళ్ళు కనబడేవి అని చెప్పి ఆయన చెప్తున్నాడు. వాని కోసం నేను సావటానికి సిద్ధమండి. నేను సచ్చినా కానీ వాడి దానికి వస్తుంది. నేను బతికితేనే మంచి ఆలోచనతో ఆయన ఇచ్చినోడు అవుతాడు. మా బావ ఇచ్చిండే అనుకోని నేను ఆయన గౌరవించుకుంటా, అది కూడా చెప్తున్నాండి. రైట్, ఒక మాట. ఈ కోదాడ నియోజకవర్గంలో బొల్లం మల్లయ్య యాదవ్ గారి దగ్గర ఉంటాడట వీళ్ళ బావ. అక్రమంగా కబ్జా పెట్టిండు అనేది ఈయన ఆరోపణ. సరే, అది ఎంతవరకు పోతుందో చూద్దాం. అటువైపు నుంచి ఎంక్వైరీ చేసిన తర్వాత ఇక అతనికి ఏంటి, ఏకంగా నగరికల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారే భూములు కబ్జా పెడుతుండని చెప్పి ఒక కంప్లైంట్ మన దగ్గరకు వచ్చింది. ఆ బాధితులు ఏం చెప్తారో చూద్దాం. ఏంటండి సమస్య ఏంటి? మాది పూర్వం నుంచి వస్తున్న ఆస్తి సార్. కొంచెం దగ్గర పెట్టుకుని మాట్లాడు. మాది పూర్వం నుంచి వస్తున్న మా ముత్తాత నుంచి వస్తున్న ఏ ఊరు, ఏం ఆస్తి. పేరు? మాది మాన్రా, నార్కట్పల్లి మండలం, మాన్రా గ్రామం. ఓకే. మా తాతల నుంచి వస్తున్న ఆస్తి. అయితే మా భూమి దున్నుకొని పత్తి చేను వేసినాం. ఆయన ఒక సంవత్సరం క్రితం కొని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి దగ్గర కొన్నాడు. కొని ఆయనకున్న పట్ట వరకు ఆయన ఉండక మళ్ళీ మాకు భూమి తక్కువ ఉందని వచ్చి మా దాంట్లో కబ్జా చేసిండు. కబ్జా చేసి నన్ను, మా భార్యను కొట్టి నా సెల్ ఫోన్ లాక్కపోయి ఇప్పుడు 4 నెలలు సిఐ ఎస్ఐ ఎవరి దగ్గర పోయినా తెప్పిస్తా ఇప్పిస్తా అన్నారు. కొన్ని రోజుల తర్వాత సిఐ దగ్గర పోతే దారిలో పోయిందంట బాబు, నేనేం చేయను దానికని మాట్లాడుతున్నాడు. ఆర్డీఓ వచ్చారు, ఎంఆర్ఓ వచ్చింది. ఎంఆర్ఓ వచ్చి మా వైట్ పేపర్ మీద సంతకాలు పెట్టమని ఫోర్స్ చేసింది. ఇప్పుడు ఆ భూమి నీదనడానికి ఆధారం ఏముంది? అన్నీ ఉన్నాయి. చూపి ఒకసారి. కొత్త పాస్బుక్లు రాలే మీకు? కొత్తవి కూడా ఉన్నాయి సార్ మాకు. సత్య ఎవరు? మా తాత నుంచి మా నాన్న. ఎకరా 26 గుంటలా? అవును సార్. ఒక ఎకరా 26 గుంటలు కదా. ఒక్కొక్కరికి 3 అన్నదమ్ములం మేము. మా నాన్నకు ఇటురా గిడికిరా. మా నాన్నకు 3 అన్నదమ్ములం, 3 కొడుకులం మేము. తలా ఎకరా 26 గుంటలా? ఎకరా 26 గుంటలు. మాతో పాటు మా అమ్మ కూడా భాగం చేసుకుంది అందులో. ముగ్గురు కలిపి 3 ఎకరాల భూమి ఉంది ఆడ. 4గురికి కలిపి. అయితే ఈ 3 ఎకరాల భూమిని ఏం చేస్తుందంటే హైదరాబాద్ లో ఒడ్డేపల్లి శ్రీశైలం దగ్గర గుండుగుతా కొనుక్కుండు. మేము 50 లక్షలు కొనుక్కుంటామని పోయిన సంవత్సరం 19లో 50 లక్షలు కొంటామని పోతే మాకు ఎరక లేకుండా మాకు ఏం చేసిండు, ఆయనకు ఒక 10 లక్షలు ఎక్కువ, పంచాయతీ గించాయి అంతా నేనే చూసుకుంటా, 60 లక్షలు నాకు అని 19లో రిజిస్ట్రేషన్ చేసుకుంటాక మాకు తెలియదు ఆ సంగతి. మా భూమి మీద మేము అంతా చేస్తూనే ఉన్నాం. ఇక రిజిస్ట్రేషన్ చేసుకున్నాక సంవత్సరానికి వచ్చి రాళ్ళు నాటుతారా సార్ వాళ్ళని? ఇవాళ భూమి కొని రిజిస్ట్రేషన్ చేసుకొని కంప్లైంట్ చేస్తే ఏమంటున్నారు? ఈ కంప్లైంట్ ఏంటి సార్, అందరు చేసినాం, ప్రతి ఒక్క ఆర్డీఓ ఆఫీస్ పెట్టాం, అందరు పెట్టాం, ఎవరు పెట్టా అందరు మేనేజ్ చేసుకుంటుండే, ఏం లేదు. ఫస్ట్ ఎంఆర్ఓని మేనేజ్ చేసిండు. ఒడ్డేపల్లి శ్రీశైలకు ఉన్న రోజులు ఆ భూమి కొలుస్తందుకు వస్తే భూమి సర్వే చేసేందుకు ఫీల్డ్ మీదకి రమ్మని నోటీసులు వచ్చాయి సార్ మాకు. ఈ లింగయ్య కొన్న తర్వాత ఏం నోటీస్ వచ్చిందంటే మీకు చూపిస్తా చూడండి. నా పట్ట తొలగించి ఆయన కొడుకు తక్కువ ఉందంట భూమి, ఆయన కొడుకు లేదట, ఆయన కొడుకు లింగయ్య కొడుకు పేరు మీద కొన్నాడు. ఇది ఇగో చూడు, అంతకుముందు వచ్చిన నోటీసులు ఏమో భూమి సర్వే చేయాలా, కొలుస్తానికి సహకరించగలరని వచ్చేది. ఈయన కొన్న సంవత్సరానికి ఏమైనా వచ్చింది నోటీస్ అంటే నా కొడుకు భూమి తక్కువ ఉంది. ఇగో సార్ పాత నోటీస్ కింద చూడండి మీరు. ఆ శ్రీశైలకు ఉన్న రోజులు మీ చిరుమర్తి లింగయ్య గారి దగ్గర పోయిరా మీరు? పోయినా సార్. ఏమంటుండు? నేను పోయినా, వీడు రాలే. నేను పోతే ఏమంటాడంటే, సత్య మీ వాడు జర ఉరుకులో పెడుతుండు, ఉరుకులో పెట్టకని నీకు ఎకరం భూమి అయితే ఇస్తా కానీ అని అంటాడు. 3 ఎకరాలన్నర గుంజుకొని ఎకరం ఇస్తా అంటే అట సార్. ఆఖరికి 2.5 ఇరి నేను కాంప్రమైజ్ అయితే సరే అది ఏమైందో. ఎందుకు కాంప్రమైజ్ అవుతారు మీరు? దొంగతనంగా ఉన్నారా? దొంగతనం సార్. 3 ఎకరాల భూమిని 2.5 ఇవ్వమని ఎందుకు అడుగుతున్నావు? పంచాయతీలు ఏం పెట్టుకుంటాం సార్, ఆయన అధికారం మా ఊళ్ళో ఒక ఇంత ముందు ఓడిపోయిన సర్పంచ్ దగ్గర పెట్టుకుండు, ఏమన్నా అంటే అది ఇది అని బెదిరించుడు అట్లా. ఇప్పుడు మీ ఎన్ని ఎకరాల భూమి కబ్జా పెట్టిండు? మొత్తం కబ్జా పెట్టిండు ఇప్పుడు. సో ఇది నకరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు వీళ్ళ భూమి దాదాపు 3 ఎకరాల 16 గుంటల భూమి కబ్జా పెట్టిండట. తన కొడుకు పేరు మీద ఈ భూమి ఉందట. పక్క పంటున్నటువంటి భూమిని కొని ఈ భూమిలోకి ఎంటర్ అయిపోయి ఈ భూమి కబ్జా పెట్టి, అది 3 ఊర్లలో శివార్లో ఉంటది కదా. అవును సార్, 3 ఊర్ల శివార్ భూమి ఉంటది. 2 ఊర్ల శివార్ దగ్గర 3 ఊర్లు కలుస్తాయి. 3 ఊర్లు కలుస్తాయి.
మూడు ఊర్లు కలుస్తాయి. 3 ఊర్లు కలిసి అదే నాకు ఎరికే అది 3 ఊర్లు కలుస్తాయి. ఇక్కడ 292 సర్వే నెంబర్లో ఆయన 3 ఎకరాల భూమి లేదలా లేదని తెలిసే కొన్నాడు దాన్ని. తెలుసుకొని ఇదంతా ఇదే రూపాయల భూమిని 60 లక్షల కొన్నాడు. మేము 50 కడితే మాకంటే 10 ఆ పక్కపంట ఉన్న భూములు ఎవరైతే ఉన్నాయో తస్మాత్ జాగ్రత్తగా ఉండ్రి. లింగాన కదిలిండు, మరి లింగాన కదిలితే ఎట్లుంటుందో మీకు అందరికి ఎరికే. దయచేసి మరి రెవెన్యూ అధికారులారా మీ పనితనానికి ఇదో మత్సు తునక చాలా అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. మీరంతా లింగాన కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. లింగాననే జీతం ఇస్తుండే ఏమో మరి వీళ్ళు మీదకి ఒక నెలలో 3 సార్లు ఎంఆర్ఓ వస్తుందా చెప్పండి. ఇక్కడ ఉన్న రైతులంతా తప్పింది రావద్దా? మొత్తం స్వయంగా వచ్చి ఆమె కూర్చుంటుందాడ. వైట్ పేపర్ మీద సంతకాలు పెట్టమని వివరం అని ఒక 4 రోజులు పంపింది. అశోక్ అనే అబ్బాయిని 4 రోజులు ఊళ్ళో తిరిగి పెద్ద మనసుతో సంతకం పెట్టమని తిప్పుతుంది. ఇది ఎక్కడ న్యాయం సార్? ఇది వీడు ఒక్కతానే ఉందనుకుంటున్నాం. మొత్తం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంత ఇదే పని. వాళ్ళు దోసుకొని అన్నం తింటలేరు, భూములే తింటురు అంతే. ఇగో ఇది నగరకాల ఎమ్మెల్యే పరిస్థితి. ఇంకా చాలా ఉన్నాయి నా తను కానీ. సరే ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం. మనోళ్ళ చెత్త రికార్డ్ అంటూ నిన్న టెస్ట్లో దాదాపు 36 పరుగులకి ఆల్అౌట్ అయినటువంటి వార్త. కరోనా కేసులు 1 కోటి దాటినాయి. కొత్త ఏడాది నుంచి ఉచిత తాగునీరని డ్రామారావుకు సంబంధించిన వార్త. ఇక రిజిస్ట్రేషన్లు రివర్స్, రేపటి నుంచి మళ్ళీ పాత పద్ధతిలోనే. ధరణి పుడుతుందన్నప్పుడే చెప్పిన నేను, ధరణి జన్మిస్తుందన్నప్పుడే చెప్పిన. రిజిస్ట్రేషన్లు ఇక పాత పద్ధతిలోనే. పాత పద్ధతి రిజిస్ట్రేషన్ అంటే నగరకల్ కాడ భూమి ఉంటే నల్గొండలో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సపోజ్ ఆడ పరకాలలో ఉన్నటువంటి భూములు కానీ పరకాలలో ఉన్నటువంటి భూములు వరంగల్లో చేసుకొని అక్రమంగా ఇండ్లు కూలగొట్టి ఆ బాధితులు కూడా మన దగ్గరే ఉన్నారు. ఏం వెంకటరెడ్డి? చిట్రెడ్డి వెంకటరెడ్డి పరకాలలో ఉన్నటువంటి భూమిని వరంగల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడ కూడా కొంత గందరగోళం పరిస్థితిని. వంగల పరమానందం ఏ గోల్డ్ స్మిత్ ఆయన ఈయన కలిసి సంపుదామని చూస్తారు. రైట్, ఇగో ఈ రకంగా ఈ వంగల పరమానందము వీళ్ళంతా కలిసి సరే బాధితులు వచ్చారు. బాధితులను ఇప్పుడు మీకు కెమెరా ముందుకు తీసుకురాను, ఎందుకంటే దానిపైన లోతుగా మేము ఎంక్వైరీ చేస్తా ఉన్నాం. అది మొత్తం పూర్తి వివరాలు వచ్చిన తర్వాత చేస్తాం. కేసీఆర్ వచ్చిన తర్వాత మొత్తం తెలంగాణ సర్వనాశనం అయిపోయింది. అందులో వీళ్ళంతా బాధితులే. భూముల అమ్మకాలు మళ్ళీ ధరణి సాకుతో డబుల్ రిజిస్ట్రేషన్లు, పెండింగ్లోనే మ్యుటేషన్లు. ఉపసంఘం భేటీలో మంత్రి కేటీఆర్ ఆందోళన, అందరికీ లేఖలు రాయాలని ఆదేశం, ఈసీ ఉండాలంటున్న తహసీల్దారులు. ఇది కథ. హస్తినతో దోస్తి అంటూ ఆర్కే కొత్త పలుకు. చేతులు కాలేక 3 నెలల తర్వాత మేల్కొన్న సర్కారు. నేను మొదటిసారి చెప్తున్నా, సన్నాసి ఆ పని బంద్ చేయి, అది మంచిది కాదని చెప్పిన ఇండ్లే. సారు సబ్సిడీలు ఏవి? రైతు బంధుకు అందలం, రాయితీలకు మంగళం. యాంత్రీకరణ పేరుతో నిలిపివేతతో రైతులకు అందని పనిముట్లు, విత్తనాలు మార్కెట్ ధరకే కొనుక్కోవాల్సిన పరిస్థితి. కాలగర్భంలో కలిసిపోయిన పంటల బీమా పథకాలు, పంటలు నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేని దుస్థితి. అమలుకు నోచుకొని ఉచిత ఎరువుల పంపిణీ హామీ, కుంటుపడుతున్న వ్యవసాయ అనుబంధ పథకాలు. కేసీఆర్ ఏలు పెట్టినాక ఏ రంగం ఉంటుంది? అన్ని సర్వనాశనమే. కారు హస్తం, కబ్జాలో నేస్తం. రోడ్డు పక్కన ఎకరా 9 గుంటల సర్కారు భూమి, దానిపై కన్నేసిన వ్యాపారి, అక్రమంగా నిర్మాణాలు. కాంగ్రెస్ ఎంపీ, టీఆర్ఎస్ ఎమ్మెల్యే అండ. 30 కోట్ల భూమికి పార్టీలకు అతీతంగా టెండర్. ఇజ్రాలు గుడిసెలు వేస్తే అడ్డుకున్న అధికారులు. ఇప్పుడు వ్యాపారి అక్రమార్జనకు జీవుజూరు. ప్రభుత్వ భూమిలో ప్లాట్లు 4-5 లక్షలకు అమ్మకం. అక్రమ దందాలో నేతలు, అధికారుల మిలాఖాత్. గిట్లుంది తెలంగాణలో. వీడికి వస్తే నగరకల్ ఎమ్మెల్యే ముచ్చట గది. నేను లోకమంతుంది. ఇది మొత్తం ఏడ కాలు జాగుంటే ఆడ కథమే. టీఆర్ఎస్ అంటే అది రాబందుల సమితి తయారైంది. ఏడ కాలిగా ఉంటాడు పెట్టనీయడు. ఎందుకంటే నువ్వు ఓటేసి ఎమ్మెల్యే చేసినావు కదా, అధికారం ఇచ్చినావు. నిన్ను దాన్ని తందుకు నువ్వు అధికారం ఇచ్చినావు. 45 రోజులే గడువు. యాదాద్రి ఆలయ పనులు పూర్తి చేయాలి. జాప్యం చేసే నిర్మాణ సంస్థలపై చర్యలు. అబ్బా, కేసీఆర్ ఏమంటున్నాడు? కేసీఆర్ కార్యదర్శి అట. 45 రోజులలో యాదాద్రి ఆలయం పూర్తి అయిపోవాలి, లేకపోతే చర్యలట. మరి ఇది ఎప్పుడు పూర్తి కావాలి? బ్రాహ్మణ వేలంలో దీని మీద చర్యలు లేవా? ఇక దీని మీద కాంట్రాక్టర్ మీద చర్యలు. మరి ఈ బ్రాహ్మణ వేలంలో తర్వాత ఈ నగరికల్ ప్రజలంతా ఎవరి మీద చర్యలు తీసుకోవాలి? కేసీఆర్ మీద తీసుకోవాలా? 13 ఏళ్ల సంది ప్రాజెక్టును వండబెట్టి ఆ ప్రాజెక్టు విజువల్ ప్లే చేయను ఒకసారి. ఎట్లా ఉన్నాయో ఆ శిలాపలకము మొత్తం. ఇంకా 4 రోజులు అయితే శిలాపలకం ఏం కనిపిస్తట్టే లేదు ఆడ.
అప్పిచ్చేది ఒకడు, వేధించేది ముగ్గురు, 3 కన్సల్టెన్సీలు, 3 దశలుగా బెదిరింపులు, చివరి దశలో బండబూతులు, అసభ్య మెసేజ్లు. హైదరాబాద్లో 2 కంపెనీలు, 9 యాప్ల నిర్వహణ, 60 కోట్లు పోగేసుకున్న అమెరికా రిటర్న్. తన కోసం 2 యాప్లు, మరో 2 విక్రయం. రికవరీకి గచ్చిబౌలిలో 120 మందితో కాల్ సెంటర్. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలతో ఒప్పందాలట. బీజేపీలో చేరిన సందర్భంగా అమిత్ షా కాలు మొక్కుతున్న సువేందు అధికారి దీదీకి షాక్. బీజేపీలోకి 9 మంది ఎమ్మెల్యేల వలస, వారిలో 5 టీఎంసీ ఎంపీ కూడా. 5 టీఎంసీ, 1 ఎంపీ అట. బీజేపీలో చేరిన అగ్రనేత సువేందు ఎన్నికల వేళ మమతకి ఏకాకే. 200 సీట్లు మావే హోంమంత్రి అమిత్ షా అంటూ బెంగాల్కి సంబంధించినటువంటి వార్తను మనం చూడొచ్చు. ఇక ఆదాబ్ హైదరాబాద్. భయపడుతూ కూర్చుంటే బతకలేవు, తప్పో ఒప్పో అడిగేసి చూడు, గెలుపైతే ముందుకు నడిపిస్తుంది, ఒకవేళ ఓటమి పాలైతే తర్వాత ఏం చేయాలో కాలం నీకు నేర్పిస్తుంది. సో ఇక భారత్ అంటే పెట్టుబడులకు అనుకూలం, సంస్కరణల పదంలో పెరిగిన భారత ప్రతిష్ట. అసోచామ్ ఫౌండేషన్ వీక్ 2020 కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ. ఇక పాక్కు సత్తా లేదు, సత్తా లేకపోతే గింత పెద్ద వార్త ఎందుకు, దాన్ని వదిలేయాలి. సారథిపై సమాలోచనలు, కాంగ్రెస్ అసమ్మతి నేతలతో సోనియా భేటీ, వివిధ అంశాలపై సుదీర్ఘ చర్చలు, మళ్ళీ రాహుల్కు పగ్గాలు అప్పగించే యత్నం, ఓకే అని సంకేతాలు ఇచ్చిన యువరాజ్ అట. ఓకే, పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు, హైకోర్టు ఆదేశాలతో సర్కారు నిర్ణయం, వెనక్కు తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం, ఎట్టకేలకు స్లాట్ బుకింగ్ నిలిపివేత, ఇప్పటి వరకు బుకింగ్ చేసిన వాటికి సడలింపు. నేను గాయాలనే చెప్పిన మొదలు ఏమన్నా, ఏం చెప్పిండు కేసీఆర్, దేవాలయ భూములు, వక్ఫ్ భూములు, ఇవన్నీ అసలు రిజిస్ట్రేషనే కావాలి, మొదటి నుంచి కూడా కావు, ఇవ్వడం చేస్తుండేనా, అప్పుడు కూడా రిజిస్టర్ కాకపోతుండేవి, రిజిస్టర్ అప్పుడు కూడా కాకపోతుండే. అప్పుడు వచ్చింది ఏంది బాధ, ఇప్పుడు ఏంది అదే కథ. ప్రైవేటు భూమిలో రిజిస్ట్రేషన్ చేసుకొని కబ్జీడ పెడతాడు. ఇది కేసీఆర్కు తలకాయలు ఉందో మరి కింద ఉందో అర్థమవుతలేదు ధమాకైతే. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు మోక్షం ఎప్పుడో, జనవరి 31 తుది గడువు, మొత్తం దరఖాస్తులు 25.59 లక్షలు. ఎల్ఆర్ఎస్లో లోటబీస్లో ఎవరు గటకురు అది. కమలం వైపు పయనం, రైతు ఇంట్లో భోజనంతో కార్యక్రమానికి శ్రీకారం, బెంగాల్లో వచ్చే ఎన్నికల్లో 200 సీట్లు సాధిస్తాం అమిత్ షా. పార్టీ నేతలతో తరుణ్ చుగ్, భవిష్యత్ వ్యూహంపై చర్చ, రాజీలేని పోరాటాలు చేయాలని పిలుపునిస్తాడు తెలంగాణ బీజేపీ వాళ్ళకు. బీజేపీలోకి ప్రముఖ సంగీత దర్శకులు విష్ణు కిషోర్, సినీ ఇండస్ట్రీస్లో హల్చల్ చేస్తున్న వార్తలట ఆయనతోటి. కట్టంగూరులో తీన్మార్ మల్లన్న కదిలించిన పేద రైతు ఆవేదన, తన కష్టార్జితంలో కొంత మల్లన్నకు కంటతడి పెట్టించిన సంఘటన, రాష్ట్రం బాగుపడాలంటే కేసీఆర్ గద్దె దిగాలి. నిన్న ఒక రైతు ఏం చేసిన, ఆయన పేరు ఏమూసం, నేను అట్లా పోతా ఉంటే అడ్డం తిరిగి రా నువ్వు మాట్లాడాలని తీసుకుపోయి, ఆ రైతు పాపం పేద రైతు ఉన్నట్టుండు, మల్లన్న ఇన్ని రోజుల నుంచి పాదయాత్ర చేస్తున్నావు, కనీసం నా వంతుకో ఛాయన తాగాలి మీరు అని చెప్పి తన కష్టార్జితంలో 1000 రూపాయలు తీసి మాకు ఇచ్చాడు. ఇచ్చి కేసీఆర్ ఎట్లా మోసం చేస్తున్నాడో నాకంటే ఎక్కువ చెప్తున్నాడు ఆయన. కేసీఆర్ ఏ విధంగా మోసం చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అని ప్రజలందరికీ వివరించి దండం పెట్టి, ఇగో ఇవన్నీ అర్థం చేసుకోరు మీరు, మల్లన్న కూడా ఇవే చెప్తున్నాడు అని చెప్పిండు. ఆయన పెద్దగా చదువుకోలే. మళ్ళా ఇవాళ మన పాదయాత్ర మరి కాసేపట్లో నార్కెట్పల్లి నుంచి నల్గొండకు బయలుదేరబోతుంది. నల్గొండలో సాయంత్రం 6:30 ప్రాంతంలో అక్కడ నల్గొండ క్లాక్ టవర్ దగ్గర బహిరంగ సభ ఉంటుంది. ఇక 2 గంటలకు ఎన్జీ కాలేజ్లో ఏదో లైవ్ ఉందట 10 TV వాళ్ళది, ఆడికి వెళ్తా. సో ఇది ఆదాబ్ హైదరాబాద్. ఇక సాక్షి, అమెరికా అధ్యక్షుడికి టీకా ఓకే, బైడెన్కు కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్టు. ఇక మమత మాత్రమే మిగులుతారు టీఎంసీలో, అంతా మాయం, ఆమెను కూడా తీసుకొని అయిపోతుంది. అసమ్మతి నేతలతో సోనియా భేటీ, 5 గంటల పాటు చర్చనట. కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి నేతలు అద్భుతంగా ఉంటారు. కాంగ్రెస్ పార్టీలో ఎట్లుంటుందంటే ప్రజాస్వామ్యం, గాంధీ భవన్లో కూర్చొని పక్క రూమ్లో కూర్చున్న గాంధీ భవన్ లీడర్నే తిట్టవచ్చు, అంత ప్రజాస్వామ్యం ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. 6 నెలల్లో 30 కోట్ల మందికి టీకా ఓకే. బిగ్ బాస్ ఎవరైతే మాకెందుక, భారత్ ఎందుకు వద్దు, అంత కాడి నుంచి భారత్ ఎందుకు కావద్దు అనే కాడికి వచ్చిందట. 36 ఒక పరాభవం, క్రికెట్లో ఓడిపోయారట. హైదరాబాద్లో ఫ్రీ వాటర్, ఇక తతిమంతా పైసలా, నెలకు 20,000 లీటర్ల వరకు ఉచితం. డ్రామారావు పొరుగును ఈయననే నీళ్ళ శాఖ మంత్రి, ఈయననే తాగునీళ్ళ శాఖ మంత్రి, ఈయననే సాగునీళ్ళ శాఖ మంత్రి, ఈయననే ఐటీ మంత్రి, ఈయననే హోం మంత్రి, ఈయననే విద్య, ఈయననే వైద్యం, ఈయననే అన్నిటికీ ఈయననే. పాత పద్ధతిలోనే వచ్చిపోయినా ఇప్పుడు సిగ్గు అనిపిస్తుంది కేసీఆర్కు. తిట్టే కదరా మళ్ళా నాయాలనే ఇంటి అయిపోవని. మా జోలికి వస్తే ఊరుకోం, ఇప్పటికీ ఇండియా కాదు, ఇది నవభారతం. రాజ్నాథ్ రక్షణ శాఖ మంత్రి. న్యూ ఇయర్ ఎలక్షన్ ఫీవర్,
రాష్ట్రంలో మళ్ళీ వరుస ఎన్నికలు. నోముల వృత్తితో అనివార్యమైన సాగర్ ఉప ఎన్నిక, గ్రాడ్యుయేట్ ఎన్నికలకు ఫిబ్రవరిలోనే షెడ్యూలు. ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లకు మార్చి 15 దాకే గడువు. అప్పుడే పని మొదలు పెట్టిన ప్రధాన రాజకీయ పార్టీలు అంటూ మొత్తానికి ఎలక్షన్ ఫీవర్ ఎప్పుడో స్టార్ట్ అయింది. తెలంగాణలో మళ్ళీ ఎలక్షన్ ఫీవర్ వస్తూ ఉంది. ఇది సాక్షి. ఇక అబ్బా ఈమె కూర్చొని నవ్వుతూ ఉందట. ఈమె ఎందుకు నవ్వుతుందో తెలియదు. ఈమె పొడవు తెచ్చి నీటి బిల్లు రద్దంగానే ఈమె నవ్వుతున్నట్టున్నది. 20,000 లీటర్ల లోపు నీళ్ళకు బిల్లు లేదు. మంచిగా దుగోడ బట్టి చెక్కినట్టు వేస్తారా తండ్రి కొడుకుల ఫోటోలు. ఏడగింత మచ్చ లేకుండా ఫోటో షాపిలా కుములుతున్న కౌమారం, లోపల షోకిస్తున్న టీనేజ్ అట. పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు. అచ్చా, వ్యవసాయేతర ఆస్తులపై సర్కార్ సంచలన నిర్ణయం అని రాయి. ఏది చేసినా కేసీఆర్ అపాన వాయువు వదిలితే కూడా అబ్బా ఎంత అద్భుతంగా వదిలిండండి అని కూడా రాస్తుంది ఈమె. కామారెడ్డికి వెబ్రత్న అవార్డు. మీరు ఇచ్చేది భిక్ష కాదు మా హక్కు, కార్పొరేట్ల కోసమే బీజేపీ నల్లసట్టాలి. ఈ కథ చెప్పాలన్నా. ఇది కథ ఏంటంటే ఈ కేసీఆర్ ఏం చెప్తా ఉన్నాడు ఎరికేనా? ఈ రామారావు కూడా చెప్పాడు, కేంద్ర ప్రభుత్వానికి మేము కట్టిన పన్నులు, ఈ రాష్ట్రం నుంచి కట్టిన పన్నులు 4 లక్షల కోట్ల చిల్లర పన్నులు కడితే వాళ్ళు ఎంత ఇచ్చిరండి మాకు? కేవలం 2 లక్షల కోట్లు. ఈ సన్నాసులు మరి ఎవరిని మోసం చేస్తానుకో కానీ 60-40 లెక్క ఉంటుంది. ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే పన్నుల్లో 60% వాళ్ళు తీసుకొని 40% వీళ్ళకి ఇవ్వడం ఇది జరుగుతూ ఉంటుంది. ఇది రేషియో ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం ఇచ్చింది. ఇంకో గమ్మత్ ఏంది, ఈయన కేంద్రానికి వసూలు చేసి ఇచ్చింది చెప్తున్నాడు కానీ ఈయన ఎన్ని వసూలు చేసిండో చెప్పాలి కదా జనానికి. ఇప్పుడు సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ అని 2 ఉన్నాయి. కేంద్రం ఇప్పుడు అన్నం తిన్నాం అనుకో, అందులో ఓ హోటల్ అన్నం తిన్నాం, 9% జిఎస్టీ కేంద్రానికి, 9% రాష్ట్రానికి. 4 లక్షల కోట్లు కేంద్రానికి వసూలు చేసి ఇచ్చినామంటే 4 లక్షల కోట్లు నువ్వు కూడా వసూలు చేసినట్టే కదా. మరి ఈ పైసలు ఎటుపోయినాయి? వీటి లెక్కేంది? ఈమెతో ఎక్కువ మాట్లాడవుతుంది పాపం. ఆహారం ముసుగులో ఆస్ట్రేలియాకు డ్రగ్స్ సరఫరా, మలుపును గుర్తించే స్మార్ట్ హెల్మెట్ అట. ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్కు 14 కంపెనీలు, సామర్థ్యాన్ని బట్టి ఎంపిక, జిల్లాలకు కేటాయింపు, 2 లక్షల ఎకరాలకు అనుమతి అట. ఇచ్చారు కేంద్రానికి. తెలంగాణ లేఖ రాసిందట. ఏంది ఆయిల్ ఫామ్ అంటే ఇక ఆయిల్ చెట్లు పెరగంగానే ఇంత పగ్గం వేసుకొని ఆలాడబడాలి. కేసీఆర్ వ్యవసాయం ఎట్లుంటో తెలియక సన్నోడ్లు అని చెప్పాడు మొన్న. సన్నోడ్ల కథ ఎట్లుందో ఇది అంతే. ఆయిల్ ఫామ్ చెట్లు పెరగంగానే ఓ పగ్గం దానికి వేసి ఆలాడబడాలి. ఇక రైతు తెచ్చి ఆ చచ్చిపోయిన రైతు వేదిక కాడికి తీసుకొస్తే 4 రైతులు కూర్చొని అయ్యో ఎట చచ్చిపోయిందని ఆలోచన చేయాలి. ఇది కథ. ఇది ఇవాళ మార్నింగ్ న్యూస్. అయితే ఒక్కసారి మనం ఇక్కడ పోదాం. ఈ కెమెరా తీసుకురా. ఈ ఉదయ సముద్రం, ఈ బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్ సంగతి చూద్దాం. ఇందులో ఏమేమి గ్రామాలు మునిగిపోయినాయి? ఇందులో నేరేడ, బ్రాహ్మణ వెల్లంలో కూడా ఇళ్ళనే మునిగిందా? అంటే గ్రామాలు కొద్దిగా ఉందా? అంటే విలేజ్ ఉండేనా? ఇలా భూములు ఉంటాయి. అదొద్దు. మరి ఏమంటారు ఇప్పుడు ఫైనల్గా? ఇది అవుతుందా కాదా? పడాయి అయిపోయా వాడు దున్నుకుంటే బతకనైనా బతికేటోడా. అది చేయకుండా ఇది చేయకుండా ఇక్కడ ప్రాజెక్టును తెచ్చి పండబెట్టారు. ఇప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు ఇక్కడ వృధాగా పోసి ఈ కోట్ల రూపాయలకు ఇంకా వేరే పని అవుతుండే కదా. అది చేయకుండా ఇది చేయకుండా ఇక్కడ నీళ్లు రాకుండా మన్ను రాకుండా ఎంత ఆగం చేసిరేమో ఇక్కడ నాయకులు అంతా కలిసి. వ్యవసాయం చేసుకోకుండా చేసిరు. ఇన్ని రకాల మోసం. ఇవి ఏంటి గిడేమో కట్టిరు. ఇళ్ళకేనే కదా నీళ్ళు వచ్చేటి. వాళ్ళకేం నీళ్ళు రావాలి. ఇక ఆడ సొరంగంలోకే నీళ్ళు ఎత్తితే ఇళ్ళకేని పడి వీటంతా నీళ్ళు నిండాలి. కేసీఆర్ ఈడ ఏం చెప్పిండు ఎరికేనా? కుర్చీ వేసుకొని కూర్చుంటా, ఎవడు అడ్డం వస్తాడో చూస్తా, ఎవడు ఆపుతాడో చూస్తా. ఈ ప్రాజెక్ట్ని ఆపినోడే ఆయన. నీళ్ళు వస్తాయని పెట్టిరేమో. ఏం లేదు. ఇది ఒక స్పాట్. ఏవో అడ్డా ఏమైందంటే సాయంత్రం పూట పర్మిట్ రూమ్లలో జాగా దొరకకపోతే ఇక్కడికి వచ్చి తాగుతారు అంతే. ఇక్కడికి వచ్చి తాగుతారు. అగో ఎన్ని బాటళ్ళు, ఎంత కథ. ఈ బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుని ఇంత అధ్వానం చేసి పారేసిన కేసీఆర్
ఆడ ఇంకా గాడ రాజశేఖర్ రెడ్డి వచ్చి ఆడ శిలాపలకం వేసిపోయాడు పాపం. ఆయన ఉంటే కూడా అవునో ఏమో మరి, రాజశేఖర్ రెడ్డి ఉంటే అవునేమో కాదా. ఎదుగా మనం బాతాల పోసేటంత మోసకాడు కాదు, మనం బాతాల పోసేటంత మోసకాడు కాదు. అయిపోయేది అప్పుడు ఫ్లోరైడ్ సమస్య ఇదంతా గురించి బాగా దండాడిండు. కానీ ఏం చేస్తాము, ఇది దొంగ వచ్చిండు ఈ కుండలు పెట్టి భగవాన్లు ఎత్తుకపోతుండ్రు. ఏం చేయగలుగుతాడు ఇప్పుడు? ఇప్పుడు ఆ వెంకరెడ్డి గారు చెప్తా ఉన్నాడు నాకు పేరు వస్తుందనే కడతలేరు, ఈయననే అడ్డం ఉన్నట్టు కదా. ఇక ఈ లెక్క ఏ దాని కథ అది కాదులే, లోపల ఒకటి మీద ఒకటి నడుస్తుంది. ఇక చెప్పుకుంటే సిగ్గుపోతుంది ఇదంతా. కానీ ఇప్పుడు ఇది లేకపోతే మళ్ళీ ఓట్లు వేస్తారా మీరు? ఇది పూర్తయినా పెండింగ్ పెట్టితేనే కదా ఇది చూపెట్టి ఓట్లు అడగాలి. మళ్ళీ కష్టపడి తెచ్చినా నేను అనాలి, త్వరలో కంప్లీట్ చేస్తాను ఆయన అనాలి. ఇట్లుంటది కథ. ఓట్ల కోసమే ఇది డ్రామా. ఓట్ల డ్రామానే. పేదోని గురించి ఎవడు ఆలోచిస్తాడు? రైతుల గురించి ఎవడు ఆలోచిస్తలేడు. దీన్ని ₹1,00,00,000 పెట్టి ఈ పని చేసి కంకరంతా ఎక్కడిదక్కడ ఊసిపోతూనే ఉంది. ఇంకా ఇవి మొత్తం ఏడ ఒక మిషన్ లేదా? ఇక మొత్తం అన్ని వేసుకొని పోయిరా. ఏం కంప్లీట్ అయింది? ఏది కంప్లీట్ అయినా అది పని మొత్తం ఆగం చేసి పారేసారు. తెలంగాణ రాష్ట్రమే ఇగో ఇట్లా కుక్కలు చింపిన ఇస్తరాకు లెక్క అయిపోయింది. ఏదో కుక్కకు పెత్తనం ఇస్తే కుండలు వాళ్ళకు వచ్చినట్టు ఇక కేసీఆర్ కప్ప చెప్తే ప్రాజెక్టులు ఆగమైపోయినాయి. ఇప్పుడు ఇది కడితే కేసీఆర్ కమిషన్ పెద్దగా రాదు కదా. కేసీఆర్ కమిషన్ వచ్చే ప్రాజెక్ట్ చెప్పాలి ప్రజలు కూడా. కానీ ఇది కట్టుకుంటే ఎట కడతాడు? నో కేసీఆర్ కథ లాగా ఉంటుంది. నీళ్లు నిధులు నియామకాలంటే మనకు అనుకుంటున్నాం కాదు. నీళ్లు ఫామ్ హౌస్కు, నిధులు ఫామ్ హౌస్కు, నియామకాలు ఇంటోళ్ళకు. ఇది కేసీఆర్ సూత్రం. అది తెలియక మనం పరిశాన్ అవుతున్నాం. కానీ ఇగో ఇది కథ సోదరులారా. మార్నింగ్ న్యూస్లో మనం ఇప్పుడు బ్రాహ్మణ వెల్లంలో ప్రాజెక్ట్ దగ్గర నుంచి చేయడం జరిగింది. ఇది ప్రధాన సమస్య. ముఖ్యమంత్రి గారు మేము హంబుల్గా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఒక 200 కోట్లు అయితే ఈ ప్రజలు బ్రతుకుతారు. ఇక్కడ పేదవాళ్ళకు ఏదైనా న్యాయం జరుగుతుంది. అలాగే ఇక్కడ అనేకమైనటువంటి కంపెనీలు ఉన్నాయి, విషాలు వెదజల్లుతూ ఉన్నాయి, ఫ్లోరైడ్ పెరిగిపోతూ ఉంది, తాగునీళ్ళు లేవు. నువ్వు చెప్పే మిషన్ భగీరథ లేదు, లోటపీస్ లేదు, ఏమీ లేదు. జనం వాటర్ ఫిల్టర్ల కాడ కొనుక్కొచ్చుకొని తాగుతావు. రాత్రి మేము అవే కొనుక్కొచ్చుకొని తాగినాం. ఇక్కడ నల్ల నీళ్ళు లేవు. సో ఈ రకంగా ఉన్న ఈ ప్రాంతాన్ని ఆదుకోవాలి. ఎమ్మెల్యే చిరమర్తి లింగయ్య గారు కాస్త మీరు దీని మీద కూడా దృష్టి పెట్టండి. భూముల మీద బెటరు కానీ దీని మీద కూడా కొంత బెటరు అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మొత్తానికైతే తెలంగాణలో తిరుగుతూ ఉంటే అనేకమైనటువంటి సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి సోదరులారా. ఇక మరి కాసేపట్లో మన పాదయాత్ర నార్కెట్పల్లి నుంచి నల్గొండ వైపు కొనసాగబోతూ ఉంది. 2 గంటలకు ఎన్జీ కాలేజ్కి వస్తున్నా. అక్కడ నుంచి సాయంత్రం 6 గంటలకు క్లాక్ టవర్ దగ్గర ఏది బహిరంగ సభ జరగబోతూ ఉంది. మన మల్లన్నది అంటే నాదే, మన ఎన్నికల ప్రచారంలో భాగంగా. ఇక కాసేపట్లో వస్తూ ఉన్నా. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్, రాజు న్యూస్, తొలి వెలుగు. నేను మీ తీన్మార్ మల్లన్న. గెలిచిన తెలంగాణ మళ్ళీ దండు కట్టుకున్నదో నాగా, తిరగబడ్డ తీనుమారు మల్లన్నతో జెండ పట్టుకున్నదో నాగా. నల్లగొండ జిల్లా నడుము గట్టింది, ఓరుగల్లు పోరు దారులేసింది, ఖమ్మంత పోరు కమ్ముకున్నది, ఎమ్మెల్సీ తీన్మారు మల్లన్న అంటూ ఓ యుద్ధం గెలిచిన తెలంగాణ మళ్ళీ దండు కట్టుకున్నదో నాగా, తిరగబడ్డ తీనుమారు మల్లన్నతో జెండ పట్టుకున్నదో నాగా.